నమస్కారం. ఎంఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీలో భాగంగా కావలిలో మొత్తం 17 మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని కావలి ఎక్సైజ్ సిఐ సుంకర శ్రీనివాసులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చెప్తూ కావలి పట్టణానికి మరియు రూరల్ జల్దంకి బోగోలు మండలాలకు సంబంధించి 17 మద్యం దుకాణాలు మంజూరయ్యాయని, వాటికి ఆన్లైన్ ఆఫ్లైన్లలో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రొవిషన్ ఎక్సైజ్ స్టేషన్ కావలి పరిధిలో మొత్తం 17 షాపులు, మద్యం షాపులు, నూతన మద్యం విధానంలో 17 మద్యం షాపులు కేటాయించారు. అందులో కావలి మున్సిపాలిటీలో 6 షాపులు, కావలి రూరల్ మండలంలో 4 షాపులు, జల్దంకి మండలంలో 3 షాపులు, బోగోలు మండలంలో 4 షాపులు ప్రభుత్వం వారు కేటాయించారు. కావలి మున్సిపాలిటీ మరియు రూరల్ మండలానికి 65 లక్షలు లైసెన్స్ ఫీజుగా నిర్ణయించారు. అలాగే జల్దంకి బోగోలు మండలాల్లో 55 లక్షలు లైసెన్స్ ఫీజుగా నిర్ణయించారు. గత మద్యం విధానంలో బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాలంటే 2 సంవత్సరాల మద్యం విధానానికి బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చేవాళ్ళు. ప్రస్తుత మద్యం పాలసీలో 2 నెలలకి బ్యాంక్ గ్యారెంటీ ఇస్తే సరిపోతుంది. దానికి కూడా ఒక బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చేదానికి 1 నెల రోజులు టైం ఇచ్చారు. గత మద్యం పాలసీలో 12% మార్జిన్ మనీ ఉండేది. ఈ ప్రస్తుత నూతన మద్యం విధానంలో 20% మార్జిన్ మనీ ఉంటుంది. కాబట్టి ఇది మద్యం వ్యాపారస్తులకు అధికంగా లాభం వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాము. మరియు 9, 10, 20, 24వ తేదీ సాయంకాలం వరకు ఆన్లైన్ ఆఫ్లైన్లో మేము అప్లికేషన్ స్వీకరిస్తాము. 11వ తేదీ ఉదయం 8 గంటలకి గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లక్కీ డిప్ తీయబడుతుంది. 12వ తేదీ మేము లైసెన్స్ ఇష్యూ చేసి వ్యాపారం చేసుకునేదానికి వెసులుబాటు కలిగిస్తాము. వెంటనే మీకు లైసెన్స్ కూడా మంజూరు అవుద్ది. లైసెన్స్ మంజూరైన నెల రోజుల లోపల మీరు బ్యాంక్ గ్యారెంటీలు ఇస్తే సరిపోతుంది. పెట్టుబడి తక్కువతో మద్యం వ్యాపారం ఈజీగా చేసుకునేదానికి ఈ మద్యం విధానము ఉపయోగపడుతుంది. కాబట్టి దీనికి పాల్గొనే వాళ్ళందరూ విరివిగా పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. మున్సిపాలిటీలో 6 షాపులు, రూరల్ మండలంలో 4 షాపులు, జల్దంకి మండలంలో 3 షాపులు, బోగోలు మండలంలో 4 షాపులు ప్రభుత్వం వారు కేటాయించారు.